హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు మే 3వ తేదీ ఆదివారం 2020వ సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలనీలో జరుగుతున్న అన్నప్రసాద్ వితరణ 29వ రోజు. బాలాజీ జెరాక్స్ చంద్రశేఖర్ గారి భార్య శ్రీలత గారి 50వ పుట్టినరోజు సందర్భంగా మరియు వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు సూర్యనారాయణ రాజు గారు శిరీష దంపతులు సత్యసాయి గారు పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి గారు కళ్యాణి గారు కలిసి ఈ రోజు అన్నప్రసాద్ వితరణ చేయిస్తున్నారు. శ్రీతత్వమసి సంస్థ సెక్రటరీ ప్రసాదరావు స్వామి, సభ్యులు సాంబశివరావు గారు, ధర్మా గారు, సుధీర్ గారు, శంకర్ గారు, వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు త్రిమూర్తులు గారు, వరలక్ష్మి గారు మనం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్న అన్నప్రసాద్ వితరణకు వంట సహాయం చేస్తున్న జ్యోతి గారుల చేతుల మీదుగా పాపిరెడ్డి కాలనీ వాసులకి, చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న వలస కూలీలు 150 మందికి, కేఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న 250 మందికి, ఆర్టీసీ కాలనీకి వచ్చిన వలస కూలీలు 100 మందికి, ఆర్టీసీ కాలనీ వాసులు మన జ్యోతి గారి చేతుల మీదుగా అన్నప్రసాద్ వితరణ జరిగింది. చందానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ గుడి వద్ద 150 మంది వలస కూలీలకి శ్రీ రామ్మోహన్ రావు గురుస్వామి, శ్రీమతి పద్మావతి దంపతులచే అన్నప్రసాద్ వితరణ జరిగింది. ఈ రోజు అన్నప్రసాద్ వితరణ చేయించిన భక్తులందరి కుటుంబాలని ఆయురారోగ్య ఐశ్వర్యంతో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించమని, ఇలాంటి అన్నప్రసాద వితరణలు అనేకం చేయగల శక్తిని వారికి ప్రసాదించమని కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామిని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. ఈ రోజు అన్ని చోట్ల కలిపి మొత్తం 1200 మందికి అన్నప్రసాద వితరణ మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా జరిగింది. వెంకటేశ్వర దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది, సేవా సభ్యులు ప్యాకింగ్లు యథావిధిగా చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.